భూమి మళ్లీ కంపించింది, ప్రజలను వణికించింది. అయితే వారం క్రితం వచ్చిన దానికంటే కాస్త స్వల్పంగా. అయితే ఈ వరుస ప్రకంపనలు చెబుతున్నదేమిటి? మనకేమైనా ముప్పు ముంచుకొస్తుందా? ప్రకాశం జిల్లాలో స్వల్ప భూప్రకంపనలొచ్చాయి. కొన్ని సెకన్ల పాటు కంపించింది. దీంతో ప్రజలు పరుగులు పెట్టారు. ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో భూప్రకంపనలను గుర్తించారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలో ఉన్న జనం ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. శంకరాపురం, పసుపుగుళ్లు, వేంపాడు, గంగవరం, తాళ్లూరు, రామభద్రాపురం, పోలవరం గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు స్కూల్ నుంచి విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. 2 వారాల వ్యవధిలో ఏపీలో భూప్రకంపనలు రావటం ఇది రెండోసారి. ఈ నెల 4న కృష్ణా జిల్లాలో భూమి కంపించింది. విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెంలో ప్రకంపనలు నమోదయ్యాయి. 10 గంటల 36 నిమిషాలకి బాగా వచ్చింది. నేను పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం రావటం. ఇంత బాగా రావటం ఇదే ఫస్ట్ టైం. అదే ఇప్పుడే ఒడ్లు కాటా వేసి నేను ఇంట్లోకి వెళ్ళాను. ఇంట్లో వెళ్ళగానే భూమి కంపించింది. దాని ఎఫెక్ట్కి భయపడి కొంచెం నేను బయటకు వచ్చాను. 10:30 గంటలప్పుడు సుమారు 1, 2, 3 సెకండ్లు ఒక భూకంపం అట్లా వచ్చిపోయింది. 4 విలేజ్ మాత్రం వచ్చింది. గంగవరం, మన్నేపల్లి, మాధవరం, తాళూరు గ్రామాల్లో వచ్చింది. జస్ట్ 2-3 సెకండ్లు మాత్రం అట్లా కంపించిపోయింది. కానీ ఎటువంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ ఎటువంటి నష్టం జరగలేదు. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ప్రశాంతంగానే ఉన్నది. ఒక్క ఏపీలోనే కాదు, దేశంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలొచ్చాయి. జమ్మూ కశ్మీర్లోని లడఖ్లో 3.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేపాల్లోని జుమ్లాకు సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా గుర్తించారు అధికారులు. ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల స్వల్ప భూప్రకంపనలొచ్చాయి. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, బుట్టయ్యగూడెం, ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం, వేలేరుపాడు, కుకునూరు పట్టణం సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైంది. 55 సంవత్సరాల తరువాత తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో భూకంపం వచ్చిందని సైంటిస్టులు తెలిపారు. భూకంప కేంద్రం నుంచి 225 కిలోమీటర్ల పరిధిలో ప్రకంపనల ప్రభావం కనిపించింది. ఈ తీవ్రతకు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ప్రకంపనలొచ్చాయి. అయితే ఈ భూకంపాల ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాలకు పెద్దగా ఉండదని తెలుస్తోంది. ప్రతి 50 ఏళ్లకోసారి భూమిలోని ప్లేట్స్ సర్దుకుంటూ ఉంటాయి. సునామీలు వచ్చేంత ప్రమాదకరమైన భూకంపమైతే తెలుగు రాష్ట్రాలకు లేదు. నిజానికి తెలుగు రాష్ట్రాల భౌగోళిక ప్రాంతం యాక్టివ్గా కదిలే ప్లేట్లకు దూరంగా ఉంది. సో భూకంపాల వల్ల భారీ నష్టాలు జరిగే ప్రమాదం చాలా తక్కువే.